నమస్కారం అండి. నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి చింతం. నేను ఆర్ఎన్ఆర్ కాలేజెస్ కరెస్పాండెంట్. 2 రోజుల క్రితం మన కాలేజీలో అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. మేము చాలా చింతిస్తున్నాము. ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాము. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాము. ఈ క్లిష్ట సమయంలో నాకు తోడుగా నిలిచిన మీడియా మిత్రులు కానీ, స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కానీ, పేరెంట్స్ కానీ, అండ్ కరస్పాండెంట్స్ చాలామంది స్కూల్ కరస్పాండెంట్స్ కానీ, కాలేజ్ కరస్పాండెంట్స్ కానీ కాల్ చేసి ఈ ధైర్యం చెప్పడం జరిగింది. ఇది చాలా అనుకోని సంఘటన. మమ్మల్ని చాలా బాధపడ్డాము ఈ విషయంలో. పబ్లిక్ లేక్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా లేకుండా కొద్దిగా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో అందుకోసమని చెప్పేసి నా బాధ్యతగా యాజ్ ఏ కరస్పాండెంట్గా ప్రతి ఒక్క పేరెంట్కు నా బాధ్యతగా ఇన్ఫర్మేషన్ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ జస్ట్ నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. అండ్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. మనకు ఫస్ట్గా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది వచ్చేసేసి యాజమాన్యం నిర్లక్ష్యం అని చెప్పేసి. యాజమాన్యం నిర్లక్ష్యం అనేది అక్కడ అవకాశమే లేదండి. ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. నాకు వచ్చేసి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఇమీడియట్గా విత్ ఇన్ 5 minutes అండి. నా హౌస్ వచ్చేసి ఇక్కడ నుంచి 1/2 kilometer ఉంటుంది. 1/2 kilometer నుంచి జస్ట్ 3 minutesలో కాలేజ్ దగ్గర ఉన్నాను. 3 minutes నుంచి అమ్మాయిని తీసుకుంటేసేసి గట్టిగా అరుచుకుంటూ హేమ లైనన్నా అని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ అందరము ఎవరైతే ఉన్నామో 5-6 మంది ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. హాస్పిటల్కి తీసుకెళ్ళడం మా ఉద్దేశం ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే కనుక ఆ బిడ్డను లాస్ట్ విషయంలో అయినా కానీ బతికించాలి, ఎలాగైనా కానీ మేము కాపాడుకోవాలి, మా బిడ్డను మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేశాము. అక్కడ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం లేదండి. ఇంకొకటి ఏంటంటే కనుక ఎప్పుడైతే కనుక అక్కడ చేర్చామో వాళ్ళు అప్పుడు కన్ఫర్మ్ చేశారు ఇట్లా అమ్మాయికి ప్రాణం లేకుండా తీసుకొచ్చారని చెప్పేసి. మనకు వచ్చేసేసి ఇక్కడ ఎవరైతే ప్రిన్సిపాల్ మేడం గారు కానీ, లేదంటే కనుక మన వార్డెన్ కానీ, లేదంటే జూనియర్ లెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్ పాప కదులుతుంది సార్, మనం ఎలాగోలా బతికించాలని చెప్పేసి మనం 108 కాల్ చేసినా కానీ 108 వచ్చేసి చాలా క్వశ్చన్స్ అడుగుతుంటే ఒక సైడ్ మా భార్య మాట్లాడుతున్నారు 108తో, ఒక సైడ్ మా పాప 10th grade ఆ అమ్మాయి కూడా మాట్లాడుతుంది. వాళ్ళకందరికీ సమాధానం చెప్పే లోపలే ఇమీడియట్గా నేను వచ్చేసి హాస్పిటల్లో చేర్చానండి. హాస్పిటల్లో చేర్చడానికి ఒకే ఒక కారణం వచ్చేసి ఆ బిడ్డను బతికిద్దామనే తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. రెండోది వచ్చేసి నేను అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు వచ్చేసేసి మా స్టాఫ్ అందరూ వచ్చారు. స్టాఫ్ అందరూ కూడా సజెస్ట్ చేశారు, సార్ మీరు వచ్చేసేసి కాలేజ్కి వెళ్ళి కూర్చోండి సార్, ఎవరైనా వస్తే మాట్లాడండి, లేదంటే కనుక వచ్చేసి మీరు ఉండండి సార్, మీరు పక్కన ఉండండి, మేము చూసుకుంటామన్నారు. మన స్టాఫ్ అందరూ అక్కడే ఉన్నారండి. దగ్గర వచ్చేసి అక్కడ మన స్టాఫ్ మెంబర్స్ 10 members ఉన్నారండి. ఎవరైతే వీళ్ళు వచ్చినా ఇమీడియట్గా వచ్చేసేసి మన స్టాఫ్ పై అడిగారు, ఏమ్మా మీరు హేమశ్రీ తరఫున ఏంటి మీకు ఏం కావాలో ఏమని చెప్పేసి అడిగేటప్పుడు వచ్చేసి వాళ్ళు ఇమీడియట్గా దౌర్జన్యానికి పాల్పడడం వల్ల వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. ఎక్కడ పారిపోయినా కానీ చుట్టూ హాస్పిటల్ చుట్టుకారమన్నారు. అక్కడ స్టాఫ్ లేరు అనేది అవాస్తవము. దయచేసి అర్థం చేసుకోండి. లేదనుకోండి మనకు ఎవరైనా నిపుణులు ఉంటే కనుక ఈ వీడియో చూసినప్పుడు వచ్చేసి గూగుల్ లుక్అవుట్లో చెక్ చేసుకోండి అక్కడ మా స్టాఫ్ ఉన్నారా లేదా అనేది. వీళ్ళు భయపడడానికి కారణం వాళ్ళు వచ్చేసి దౌర్జన్యం చేయడము, తరుముకునే పరిస్థితికి వచ్చేప్పటికి వీళ్ళు వచ్చేసేసి బాగుండదు, ఒక రెస్పెక్టబుల్ టీచర్ పొజిషన్లో ఉండేసేసి ఇలా చేయడం బాగుండదు. ఏదన్నా దూషించినా లేదంటే కనుక ఏదైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే కానీ బాగుండదనే ఉద్దేశంతో వాళ్ళు పక్కపక్కనే తిరుగుతున్నారు. ఇది వాస్తవము. రెండవది వచ్చేసేసి మనకు ఎక్కడైతే మన కాలేజీలో స్టాఫ్ లేదనడం వాస్తవం కాదండి. కాలేజీలో వచ్చేసేసి ప్రిన్సిపాల్ మేడం గారు, జేఎల్స్, వార్డను మొత్తం అందరూ వచ్చేసేసి ప్రిన్సిపాల్ మేడం గారు హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారండి. ప్రిన్సిపాల్ మేడం గారు హస్బెండ్ కూడా మన దగ్గర పనిచేస్తారు, ఫిజిక్స్ లెక్చరర్. ప్రిన్సిపాల్ మేడం గారు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఉన్నప్పుడు వచ్చేసి వాళ్ళు పైకి వెళ్ళేసేసి ఈ బయట చూసి వాళ్ళు భయపడేసేసి హడావుడి చూసి భయపడేసేసి పైకి వెళ్ళేసేసి ఒక రూమ్లో లాక్ చేసుకొని అక్కడ నుంచి కనీసం అంటే అండి తక్కువ లేకుండా నాకు వచ్చేసి గంటకు వచ్చేసి 200 నుంచి 300 మెసేజ్ పంపిస్తున్నారు. సార్ మమ్మల్ని కాపాడండి, ఎవరో బయట తిరుగుతున్నారు, అరుస్తున్నారు, వాళ్ళు దొరికితే చంపేస్తామంటున్నారు. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఇక్కడ కూడా ఎవరైతే ఫిజిక్స్ లెక్చరర్ ఉన్నారో ఆయన పైన కూడా దౌర్జన్యం చేయడం జరిగిందండి. ఖచ్చితంగా మంచి కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటే కనుక కంప్లీట్గా ఈవెన్ మన ఎవరైతే ప్రిన్సిపల్ మేడం గారు కానీ లేదంటే అక్కడ ఉండే స్టాఫ్ కానీ ఆ అమ్మాయికి ఏ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇచ్చామంటే అండి, ఆ అమ్మాయి వచ్చేసి మా స్టాఫ్ వార్డెన్ రూమ్లో పడుకుంటుందండి. వార్డెన్ వచ్చేసి వెల్ ఎడ్యుకేటెడ్. ఆ అమ్మాయి వచ్చేసి ఏఎన్ఎం చేసింది. ఆ అమ్మాయి వచ్చేసి హాస్పిటల్లో వద్దనుకొని ఇక్కడ పనిచేస్తున్నారు. షీఈ్ ఎడ్యుకేటెడ్. వార్డెన్ అంటే చదువులేని అమ్మాయి కాదు. ఆ అమ్మాయి రూమ్లో ఉంటుంది. ఆ అమ్మాయి రూమ్లో ఉన్నప్పుడు వచ్చేసి ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఏ విషయమైనా చెప్పేదానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం. సో స్టాఫ్ విషయంలో స్టాఫ్ లేరు
స్టాఫ్ నిర్లక్ష్యం లేదంటే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అనేది కంప్లీట్గా అవాస్తవం అండి. దయచేసి పత్రికా మిత్రులు కానీ లేదంటే కనుక ఆన్లైన్ వీడియో చేసేవాళ్ళు ఎవరైనా కానీ దయచేసి ఒక్కసారి కనుక మమ్మల్ని మా దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా బాగుండేది. బట్ ఎనీవే అయింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోకుండా అక్కడైతే కనుక మన స్టాఫ్ ఉన్నారండి. ఈవెన్ ఈ నలుగురు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్ మేడం గారు కానీ జూనియర్ లెక్చర్స్ ఇద్దరు ఇంకా వార్డన్ అందరి ఫోన్ నెంబర్స్ తీసుకొని మీరు గూగుల్ లుక్అవుట్లో చూడండి. అదే బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లోనో కూర్చొని వాళ్ళు ప్రాణభయంతో అసలు బయట కదలకుండా కంప్లీట్గా అసలు మేడం గారికి వచ్చేసి కొద్దిగా బీపీ కూడా ఉందండి, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కనీసం 6 hours హెల్డ్ అయ్యారండి. ఆ తర్వాత 6 గంటలకు 5:30 ఎప్పుడో వచ్చేసేసి మన 5th టౌన్ వేదాయపాలెం సిఐ గారు వచ్చేసేసి మీకేం పర్వాలేదమ్మని చెప్పేసి డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్లారండి. అంతవరకు కూడా వాళ్ళు వచ్చేసి బిల్డింగ్లోనే ఉన్నారు. దయచేసి అది అర్థం చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.